4 నెలలుగా నరకయాతన పడుతున్న 60 కుటుంబాలకు V6 బాసటగా నిలిచింది. గ్రామాభివృద్ధి పేరుతో వెలివేసిన కుటుంబాల గాథను ప్రచారం చేసింది. అంతా మా ఇష్టం స్టోరీపై స్పందించిన అధికారులు గ్రామ బహిష్కరణను రద్దు చేసేలా చేశారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం అంక్సాపూర్లో బలహీన వర్గాలకు చెందిన 60 కుటుంబాలను గ్రామం నుంచి బహిష్కరించారు అక్కడి పెద్దలు. అంతేకాదు వారికి ఎవరూ సాయం చేయొద్దని ఆదేశించారు. నెలలు గడుస్తున్నా అక్కడి మనుషుల్లో మాత్రం మానవత్వం కనికరించలేదు. వారితో ఎవరూ మాట్లాడడానికి కూడా ముందుకు రాలేదు. విషయం తెలుసుకున్న V6 గ్రామం నుంచి వెలివేసిన 60 కుటుంబాలకు బాసటగా నిలిచింది. వారి ఆవేదనను అంతా మా ఇష్టం పేరుతో వరుస కథనాలు ప్రసారం చేసింది. V6 స్టోరీలపై జిల్లా అధికార యంత్రాంగం కదిలింది. గ్రామాభివృద్ధి కమిటీ పేరుతో కుటుంబాలను వెలివేయడంపై సీరియస్ అయింది. గ్రామ పెద్దలతో చర్చించి వారిపై ఉన్న గ్రామ బహిష్కరణను ఎత్తివేసేలా చేసింది. మా అంక్సాపూర్ గ్రామం లోపల గత 4 నెలల నుంచి మేము మా గ్రామాభివృద్ధి కమిటీ వారు మమ్మల్ని 60 కుటుంబాలను బహిష్కరించడం జరిగింది. ఆ 4 నెలల నుంచి ఎంతో వివక్షకు నాన్ కోఆపరేషన్ చేసుకుంటూ ఎంతో వివక్షకు గురి చేసినారు. ఏవైతే V6 ప్రచారాలు ముమ్మరంగా చేసినాయో ఆ V6 ప్రచారాల ద్వారా మా కలెక్టర్ గారు, మా ఎస్పీ గారు ఆదేశానుసారం మా డిఎస్పీ, సిఐ, ఎస్ఐ, వేల్పూర్ ఎస్ఐ గారు అందరూ కలిసి గ్రామాభివృద్ధి కమిటీని పిలిపించి గ్రామాభివృద్ధి కమిటీకి ఒత్తిడి తేవడం ద్వారా మాకు ఈరోజు ఎనలేని న్యాయం జరిగిందని చెప్పేసి మేము సగర్వంగా కోరుకుంటున్నాము. అటువంటి V6 ప్రచారం చేసిన దానికి మేము V6 ఛానల్ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. V6 స్టోరీలతో గ్రామ ప్రజల్లోనూ మార్పు వచ్చింది. గ్రామం నుంచి బహిష్కరించిన 60 కుటుంబాలను తమలో కలుపుకున్నారు. ఎప్పటిలాగే వారితో కలిసిపోయారు. తమ ఆవేదనను అద్దం పట్టేలా చూపిన V6 కు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. 4 నెలల నుంచి మాకు బైకాట్ చేసిండ్రు. మాకు ఎంతో బాధలు ఉండే గానీ మరి మాకు బర్రెలు పోతున్నాయి. మరి మా గ్రామ సంఘమైనా మా సంఘమైనా అందరం కలిసిమెలిసి ఉన్నాము. V6 ఛానల్ నుంచి మాకు ఒక న్యాయం చేసిన దానికి మాకు అన్ని మేళ్లు కలిగినాయి. మరి మీరు చేసిన మేళ్లు మేము మర్చిపోకుండా మీకు ధన్యవాదాలు. ప్రతి దృశ్యం ప్రజల పక్షమని మరోసారి రుజువు చేసింది V6.